టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం పిఐకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని నేర్చుకుందాము. దాంట్లో మొదటి ప్రశ్న, బ్రిటిష్ వారి విద్యా సంస్థల నుంచి విద్యార్థులను బడి మానిపించి భారతీయులు నెలకొల్పిన పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం ఈ జాతీయ విద్యా ఉద్యమ దశలో జరిగింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మొదటి దశ 1905 నుంచి 1910లో ఉందన్నమాట. ఈ దశ దాన్ని మొదటి దశ అంటారు. తర్వాత వుడ్ తాకీద్ ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఏ గుమస్తాలను తయారు చేయడం, బి బుద్ధి కుశలత, సి నైతిక విలువలు పెంపొందించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి బి మరియు సి, బుద్ధి కుశలత, నైతిక విలువలను పెంపొందించడం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనములలో ఒకటి సరైనది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3, బదిలీ ధృవపత్రం లేదని ప్రవేశము తిరస్కరించకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏ ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచుట, బి అభివృద్ధిపరిచిన నమూనాలలో పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టుట, ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాలు మెరుగుదల, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏ మరియు బి మరియు సి. పాఠశాలలో నిర్వహించే వివిధ రికార్డులు, రిజిస్టర్లు ఉద్దేశాల్లో చేరనిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అసంపూర్ణ సమాచారాన్ని కలిగి ఉండడం అంటున్నారు. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి అంటున్నారు. ఏ విధంగా చూడాలంటే నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదని, ముఖ్యంగా ప్రభుత్వ ధన సహాయంతో నడపబడిన విద్యాలయాల్లో విద్యార్థులను మత సంబంధమైన ప్రార్థనలకు హాజరు కమ్మని బలవంతం పెట్టకూడదని ఏ నిబంధన తెలుపుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. తర్వాత సమ్మిళిత విద్యా స్వభావంను ఈ క్రింది వాణిలో గుర్తించండి అంటున్నారు. మొదటిది ఏ శిశు కేంద్రం, బి సమ్మిళిత పాఠ్య ప్రణాళిక అమలులో తల్లిదండ్రుల ప్రమేయం ఉండడం, పిల్లలు తమ అవసరాలను బట్టి పాఠ్య ప్రణాళికను ఎన్నుకున్నదే. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏ, బి మరియు సి. సాధికారత అనగా ఈ క్రింది అంశము కాదు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4, రాజకీయ పలుకుబడి లేకుండుట. రాజేంద్ర అను పిల్లవాడు 12వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆ పిల్లవాడు నూతన జాతీయ విద్యా విధానం 2020 సూచించిన విద్యా దశలో ఏ దశకు చెందుతాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4, మాధ్యమిక దశ. కస్తూరిబాయి పటేల్ కమిటీ నివేదికలో ముఖ్యాంశం ఏంటి అంటే దానికి పైవన్నీ కూడా ముఖ్యాంశాలే. స్వీయ అధ్యయనాన్ని పెంపొందించే విధంగా ప్రయోగశాలలు, గ్రంథాలయాలు నెలకొల్పాలి, ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు, బోధనోపకరణాలు అందజేయాలి, ఆంగ్ల భాషను 8వ తరగతిలో ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కూడా కస్తూరిబాయి పటేల్ కమిటీలో నివేదికలో ముఖ్యాంశాలు అంటారు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్ట ప్రకారం కామన్ పాఠశాల ఏర్పాటు దీన్ని పెంపొందిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి దేశంలో అన్ని ప్రాంతాలకు ఏకరూప విద్య. విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ పర్స్పెక్టివ్ అనే పేరుతో రూపొందించిన నివేదిక దీనికి సంబంధించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1986వ జాతీయ విద్యా విధానం రిపోర్ట్ అన్నమాట. ఆంగ్ల మాధ్యమ బోధన కొరకు ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన సక్సెస్ పాఠశాలలో 8వ తరగతిలో ఆంగ్ల బోధన ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించబడుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి
2008-9 సంవత్సరం నుంచి ప్రారంభించబడింది. ఏ విద్యావేత్త అభిప్రాయం ప్రకారం సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తిస్తారు. విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమిష్టతను ఇనుమడింపజేస్తారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 గుడ్మ్యాన్. నిర్బంధ విద్య అనగా అంటున్నారు. దానికి ఏ వయసు వాళ్ళకి నిర్బంధ విద్య కావాలి అంటే దానికి సరైన సమాధానం 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించుటే కాక బడికి హాజరై ప్రాథమిక విద్య పూర్తయ్యేలా చూడటం కూడా ముఖ్యమే. యుద్ధ కళలు ఈ క్రింది విద్యా విధానంలో ప్రధాన ప్రణాళిక అంశం అంటున్నారు. దేనికి సంబంధించిందంటే వేద విద్యలో యుద్ధ కళలు కూడా ప్రధానమే. శాట్లర్ కమిషన్ ఈ అభ్యసన కేంద్రాల్లో విద్యాబోధనపై కుల వ్యవస్థ చూపలేకపోయింది అంటున్నారు. దానికి సరైన సమాధానం బౌద్ధము. వీరి విద్యా ప్రణాళికపై అగ్రకుల వ్యవస్థ యొక్క ప్రభావం కనబడుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 వేద అధ్యయనాలు. అథర్వణ వేదము ప్రధానంగా దీనికి సంబంధించింది అంటున్నారు. దేనికి అంటే వైద్యానికి సంబంధించింది అథర్వణ వేదం. ఈ చట్టం కమిషన్ ప్రకారం భారతీయుల విద్యా వ్యాప్తికై 1,00,000 రూపాయలు ఖర్చు చేయటకు అధికారికంగా కేటాయించబడింది. ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 1 చార్టర్. ప్రజా సూచనల భాగం DPIను 5 పాలనా విభాగాలుగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వుడ్స్ డిస్పాచ్. సిమ్లా వైస్ ఛాన్సలర్ మొదటి సదస్సులో తీసుకున్న నిర్ణయం అంతర్ విశ్వవిద్యాలయాల బోర్డు మనుగడలోకి వచ్చిన సంవత్సరం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మే 1924. 1882 ఫిబ్రవరి 3న ఈ గవర్నర్ జనరల్చే మొదట భారతీయ ఏర్పాటు చేయబడింది అంటున్నారు. ఏంటి అంటే దానికి ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి లార్డ్ రిపన్. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ 2015 జూన్ 9న వీరి చేత ఆవిష్కరించబడింది అంటున్నారు. ఎవరి చేత అంటే కీర్తిశేషులు డాక్టర్ APJ అబ్దుల్ కలాం. సర్ ఫిలిప్ టార్హగ్ చైర్మన్గా ఆదరణ పొందిన టార్హగ్ సిఫార్సు చేసింది ఏది అంటే దానికి సరైన సమాధానం 4 మహిళా విద్య. పూర్వ చారిత్రక యుగ సమయం యొక్క ఉత్సార్జనలో తెలిపిన సమయం ఇంతకన్నా మించి ఉండరాదు అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏంటి అంటే 2 5 నుండి 6 నెలలు.